ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మన ముందుకు తెస్తున్న అంశము నూతన స్వభావము. పాత సంవత్సరంలో మనము ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటాము. ఎన్నో అనారోగ్యాలు మనలను చుట్టుముట్టి ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు. మనకు వస్తుందనుకున్న ప్రమోషన్ మరెవరికో వెళ్ళి ఉండవచ్చు. ఉద్యోగం పోయి లేదా ఉద్యోగం రాక మనము ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి అయి ఉండవచ్చు. మన ఆత్మీయ జీవితంలో పడిపోయి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఆయనను బాధపెట్టి ఉండవచ్చు. వాటన్నింటిని బట్టి మనము కృంగిపోయి ఉండటము అత్యంత సహజము. మన చుట్టూ జరుగుతున్న సంఘటనల మూలంగా చాలాసార్లు మనము దేవుని మీద ఫిర్యాదులు చేసే స్వభావము చూపిస్తూ ఉంటాము. రూతు 1వ అధ్యాయము 13వ వచనము, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. ఈ వచనము యూదా స్త్రీ అయినటువంటి నయోమి అన్యురాళ్ళు అయిన తన కోడళ్ళు రూతు మరియు ఓర్ఫాలతో చెప్తున్న మాటలు. దేవుడు ఆమెకు విరోధిగా మారి ఆమెను ఇన్ని కష్టాలు పెట్టాడు అని భావిస్తోంది. ఇక్కడ దేవుడు ఆమెకు విరోధిగా మారటం ఏమీ లేదు. నిజానికి దేవుని సన్నిధి అయిన యూదా దేశమును వదిలిపెట్టి అన్య దేశములో దొరికే ఆహారం కోసం వలస వెళ్ళి కష్టాల పాలైంది ఆమె కుటుంబము. కేవలము కొద్దిపాటి ఆహార కొరతను తట్టుకోలేక ఆమె కుటుంబము దేవుడు తమ జాతికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైన దేశమును వదిలిపెట్టారు. యూదా దేశంలో వారు భయపడి వేరే దేశం వెళ్ళేంతగా ఆహార సమస్య లేదు. ఎందుకంటే నయోమి యూదా దేశం వచ్చిన తర్వాత ఆమెను చాలామంది స్నేహితులు గుర్తుపట్టారు. అంటే దేవుడు యూదా ప్రజలను పోషిస్తూనే వచ్చాడు, వారికి ఆహారం ఇస్తూనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మనలో కూడా చాలామంది చిన్న చిన్న కష్టాలకు భయపడిపోయి దేవుని మీద అనుమానపడతాము. మన సొంత జ్ఞానంతో లోకస్తుల మాదిరి ఆలోచించి మరిన్ని కష్టాలు తెచ్చుకుంటాము, లేదా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాము. అటుపైన దేవుడు మనకు విరోధిగా మారినట్లు భావిస్తుంటాము. నిజానికి దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. మన జీవితంలో ఆయన అనుమతించే కష్టాలు, అవమానాలు అన్నీ కూడా మనలను విశ్వాసంలో బలపరచటానికి, ఆయన మీద మరింతగా ఆధారపడటానికి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు విరోధిగా మారితే మన పాపపు స్వభావమును బట్టి తీర్పు చెప్తూ శిక్షిస్తే ఏ మనుషుడు కూడా నిలవలేడని దేవుని వాక్యం చెప్తోంది. సమస్య ఎటువంటిదైనా, కష్టం ఎంత పెద్దదైనా ఆయన మీద ఆధారపడటము అలవాటు చేసుకుందాము. ఆయనకు ఇష్టం లేని పనులు చేయకుండా ఆయన సన్నిధికి దూరమయ్యే జీవితమును వదిలిపెట్టి నూతన స్వభావమును ఈ నూతన సంవత్సరము అలవాటు చేసుకుందాము. ఫిర్యాదులు చేసే నయోమి స్వభావము మనలను దేవునికి దూరం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో మనము ఎదగకుండా అడ్డుకుంటుంది. దేవుడు కష్టాలు అనుమతిస్తాడు, కానీ మనలను నశించిపోనివ్వడు అని నయోమి కుటుంబము అర్థం చేసుకోలేకపోయింది. చివరకు దేవుని సన్నిధిని వదిలి లోకములో దొరికే తాత్కాలికమైన సుఖాల కోసం వారు పరుగులు పెట్టారు. తర్వాత అనారోగ్యం పాలై చివరకు మరణం పొందుకున్నారు. దేవునికి దూరమైనప్పుడు మనం కూడా ఆత్మీయ మరణమును పొందుకుంటాము. మన ఆత్మీయ జీవితంలో మరొక సంవత్సరాన్ని కోల్పోతాము. రూతు 1వ అధ్యాయము 16-17 వచనములు, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళే చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల
యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇక్కడ రూతు అనబడే ఒక అన్యురాలు తన అత్త మీద చూపిస్తున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అలాగే అత్త నయోమి ఎంత విరోధంగా చెప్పినా కూడా ఆమె దేవుణ్ణే తన దేవునిగా భావిస్తోంది రూతు. ఆమె ప్రజలను తన ప్రజలుగా, ఆమె దేశమును తన దేశముగా చెప్తోంది. చావు తప్ప తమ ఇద్దరిని ఏదీ కూడా వేరు చేయలేదని భరోసా ఇస్తోంది. మనము కూడా అటువంటి విశ్వాసమును దేవుని మీద చూపించే స్వభావము కలిగి ఉండాలి. పోయిన సంవత్సరము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్నిసార్లు పాపంలో పడిపోయామో మరచిపోదాము. లోకము నుండి తిరిగి దేవుని సన్నిధికి ప్రయాణమవుదాము. ఫిర్యాదులు చేసే స్వభావము వదిలిపెట్టండి. దేవుని మీద ఆధారపడి విశ్వాసము చూపించిన నాడు దేవుడు తప్పకుండా మనలను కష్టాల నుండి, పాపముల నుండి విడిపిస్తాడు. రూతు నయోమి పట్ల బాధ్యత కలిగి ఉంది. చావు తప్ప తమను ఏది కూడా వేరు చేయలేదని చెప్పటం ద్వారా ఎంతో గొప్ప ప్రేమను ఆమె చూపించింది. రూతులాగే ఏ కష్టమో మనలను దేవుని నుండి వేరు చేయలేదని మనము చెప్పగలమా? ఏవో చిన్న చిన్న కష్టాలు దేవుడు అనుమతించగానే తాత్కాలికమైన లోక సుఖాలకు వెళ్లకుండా ఆయన సన్నిధిలోనే గడపగలమా? మోయాబు దేశము నుండి యూదా దేశము ప్రయాణమై వస్తున్న రూతు నూతన స్వభావము చూపించింది. ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా మీద గొప్ప విశ్వాసము, భయభక్తులను ఆమె కనపరిచింది. కనుకనే గొప్ప సత్ప్రవర్తన కలిగి ఉంది. మునుపటి కంటే మంచి ప్రవర్తన చూపించే నూతన స్వభావం పొందుకొని రూతు ఎలాగైతే బోయాజు ద్వారా దేవుని నుండి దీవెనలు పొందుకుందో మనము కూడా అలాగే మంచి ప్రవర్తన అలవాటు చేసుకుందాము. దేవునికి ఇష్టం లేని ప్రతి పాపపు కార్యము, చెడు అలవాటు, ఫిర్యాదులు చేసే లక్షణము ఇవన్నీ కూడా క్రీస్తు మరణంతో పాతిపెడదాము. క్రీస్తు మన పాపాల కోసం పొందిన మరణం నుండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎలాగైతే తిరిగి మహిమ శరీరంతో లేచాడో అలాగే మనము కూడా పాపానికి, పాత స్వభావానికి మరణించి పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము పొందుకుందాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవునికి ఇష్టం లేని స్వభావం వదిలిపెట్టి బ్రతకటము పాపం వైపు లాగే మన శరీరానికి సాధ్యం కాదని దేవునికి కూడా తెలుసు. కనుకనే ఆయన మనలను పై వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. సున్నతి చేసుకోవటం అనేది పాపం లేని జీవితం గడపటానికి సంకేతము. కనుకనే దేవుడు తన ప్రజల హృదయానికి సున్నతి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకు లోబడి బ్రతకటానికి, మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించటానికి ఆయనే మనకు హృదయ పరివర్తన కలుగజేస్తాడు. కేవలము మనము పడిపోయిన ప్రతిసారి ఆయన ముందు మోకరించి పాపములు ఒప్పుకొని ప్రయత్నలోపం లేకుండా బుద్ధిపూర్వకంగా పడిపోకుండా బ్రతకాలి. దేవుడే మనం ఆశపడుతున్న నూతన స్వభావమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. పాపపు స్వభావము ద్వారా మనం కోల్పోయిన ఎన్నో ఆత్మీయ సంవత్సరాలను, ఆత్మీయ ఆశీర్వాదాలను తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.